తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఇండస్ట్రీ ఏదైనా హీరోయిన్స్ తెరపై సందడి చేసేది కొంతకాలమే. వన్స్ ఏజ్ బార్ స్టేజ్ కి చేరితే కెరియర్ గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. చిన్న చితక ప్రాజెక్ట్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ విషయంలో తగ్గేదేలే అంటోంది ఓ చెన్నై చంద్రం. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో బడా ఆఫర్ ని అకౌంట్ లో వేసుకుంది. త్రిష 96 మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన బ్యూటీ. తర్వాత చేసిన పొన్నియిన్ సెల్వన్ తన ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. లియో బ్లాక్ బస్టర్ అవడంతో స్టార్ హీరోస్ కి మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. ప్రెజెంట్ అజిత్ సినిమాతో పాటు చిరు విశ్వంభరాలో త్రిష ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్ నుండి ఈ చెన్నై చంద్రంకి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల తర్వాత హిందీలో మళ్లీ సినిమా చేయబోతోంది. టైగర్ 3తో డిజాస్టర్ కొట్టిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు కొత్త ఏడాదిపై ఫోకస్ పెంచాడు. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ది బుల్ అనే మూవీ చేయబోతున్నాడు. మాల్దీవుల తిరుగుబాటును ఆపడానికి 1988 ఆపరేషన్ క్యాక్టస్ నిర్వహించిన బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా నేతృత్వంలోని భారత పారాట్రూపర్స్ బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఫరూక్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. అతని భార్యగా త్రిష నటించనుంది. ఈమె పాత్రకి కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది అని తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా విష్ణువర్ధన్ ప్లాన్ చేస్తున్నాడు. మరి లాంగ్ గ్యాప్ తర్వాత త్రిష చేస్తున్న ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎంతవరకు హైలైట్ అవుతుందో చూడాలి.